హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా యమ్మీగా ఉండే చికెన్ పచ్చడిని చాలా సింపుల్గా పక్క కొలతలతో తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక హాఫ్ కేజీ చికెన్తో అయితే కనుక మనం పచ్చడి తయారు చేద్దాం. వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బోన్స్తో ఉన్న చికెన్ అయినా కూడా తీసుకోవచ్చు. ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఉప్పు, పసుపు ఆయిల్ అన్నీ కూడా కలిసే విధంగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఈ ముక్కలు చక్కగా ఫ్రై అవుతాయండి. టేస్ట్ బాగుంటుంది పచ్చడి అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనం ఉప్పు, పసుపు వేసి కలిపెట్టుకున్న చికెన్ అయితే కనుక ఈ కడాయిలో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగంటుతాయండి. చూడండి, ఒక 5 నిమిషాలకి మనకి చక్కగా చికెన్లో నుంచి వాటర్ అన్నీ కూడా చక్కగా ఎగిరిపోయినాయి. ముక్క కూడా కొంచెం ఉడుకుతుందండి. ఇలా ముందుగానే ఉడికించడం వల్ల పచ్చడి అనేది మనకి టేస్టీగా ఉంటుంది. వీటిని పక్కన పెట్టుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఒక 5, 6 లవంగాలు, ఒక 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడిని అంటే చేదొస్తుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులనేవి మాడిపోకుండా నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. కాస్త కలర్ మారితే సరిపోతాయి. కొంచెం మాడినా కూడా మనకి పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మనం ఈ చికెన్ పచ్చడిలో బయట నుంచి మసాలాలు ఏం వాడకూడదండి. మనం అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే వేసుకోవాలి. ఆవాలు, మెంతులు చక్కగా ఈ విధంగా కాస్త ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ వరకు ఆయిల్ పడుతుందండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని అయితే ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలండి. కాస్త కలర్ మారి ఎర్రగా అయ్యేంత వరకు, కొంచెం ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. మనం ఒక్కసారి ఈ పచ్చడి తయారు చేసి పెట్టుకున్నామంటే 3 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఫ్రెష్గా ఉంటుందండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారంటే కనీసం 6 నెలలైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ముక్కలు కాస్త ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలండి. మరి ఎర్రగా అయినాయి అనుకోండి ముక్కలు అనేవి, మనం పచ్చడి తినేటప్పుడు ముక్కలు బాగా గట్టిగా ఎండిపోయినట్టు ఉంటాయి. ఈ అల్లం పేస్ట్ వేగేటప్పటికి మనకి ముక్కలు కొంచెం ఫ్రై అవుతాయి. కాబట్టి ముక్కలు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 5 నిమిషాల సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అసలు పచ్చిదనం అనేది ఉండకూడదు. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యేలోపు మనకు ముక్కలు కూడా ఇంకాస్త ఫ్రై అవుతాయండి. ముక్కలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలు. మరి ఎర్రగా గట్టిగా ఉన్నాయనుకోండి, తినేటప్పుడు ముక్కలు బాగా గట్టిగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక 5 నిమిషాల సేపు అయితే ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇక్కడ నేను చిన్న కప్‌తో వేస్తున్నానండి. ఒక చిన్న కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు కారం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మసాలా దినుసులు వేయించి పెట్టుకున్నాం కదండీ! వాటిని పొడి చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ చికెన్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా పచ్చడి తయారు చేసుకున్నామంటే మనకి 4, 5 నెలలున్నా కూడా పచ్చడి అనేది పాడవదండి. చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. మనం ఉప్పు, కారం అన్నీ వేసేటప్పుడు స్టవ్ అయితే ఆన్‌లోనే ఉండాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టిన తర్వాత ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయినయితే పక్కన పెట్టుకుందామండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులో నిమ్మరసం అనేది యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. మనకి ముందు ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తది. కానీ ఆరేటప్పటికి బాగా డ్రై అయినట్టు ఉంటుందండి. ఇలా ఉన్నప్పుడు పెద్దదైతే ఒక నిమ్మకాయ, చిన్నయి అయితే 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం పిండుకొని ఆ రసాన్నయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా పులుపంతా బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హాఫ్ కేజీ చికెన్‌తో మీరు ఈ కొలతలతో ట్రై చేయండి. పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేయొచ్చు. చూడండి, ముక్కలకంతా కూడా ఈ పులుపు పట్టిన తర్వాత మనమైతే ఏదైనా ఒక గాజు బౌల్‌లో అయితే స్టోర్ చేసుకుందామండి. ఇక్కడ నేనైతే ఈ బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్‌లో వేసుకొని మూత పెట్టేసి కనీసం 2 డేస్ అలా పక్కన పెట్టేసేయండి. 2 డేస్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. టేస్టీ యమ్మీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అండి.
చక్కగా 2 డేస్ అలా పక్కన పెట్టేసామంటే మనకి చక్కగా ముక్కకి మసాలాలన్నీ చక్కగా పడతాయండి. చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుంటుంది. కనీసం 2 డేస్ అయితే కనుక మనం పచ్చడి తయారు చేసిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. అప్పుడే పచ్చడి బాగా ఊరుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. ఇలా ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలుతుంది. మనకి టేస్టీగా, యమ్మీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అండి. వేడి వేడి అన్నంలో ఒక 2 ముక్కలు వేసుకుంటే చాలు పళ్ళెం అన్నం కలుస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.